ముందుగా మీడియా మిత్రులకు అలాగే రాష్ట్ర ప్రజానీకానికి మరి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఈ 2 సంవత్సరాల నుంచి కూడా రాష్ట్రం మొత్తం కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఇవాళ పరిపాలన సాగుతూ ఉంది. మరి నిన్నగాక మొన్న వైసీపీ అధికార ప్రతినిధి మరి ఇప్పటం గ్రామం గురించి అనేక రకాలైన అబద్ధాలు సృష్టిస్తూ తప్పుడు వ్యాఖ్యలు చేస్తూ ఒక వీడియో ఆయన రిలీజ్ చేయడం జరిగింది. దానికి సమాధానంగా మరి ఇప్పటం గ్రామంలో గతంలో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ కళ్యాణ మండపం అనేది నిర్మాణం చేయడం జరిగింది. అప్పుడు కూడా ఈ గ్రామంలో సర్పంచ్గా నేను పరిపాలన సాగిస్తూ ఉన్నాను. మరి మధ్యలో ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చి ఇది ఒక 2 కులాలకు కలిపి కట్టుకున్న కళ్యాణ మండపం ఇది. దాన్ని కమ్యూనిటీ హాల్, ఆ కమ్యూనిటీ హాల్ని వీళ్ళు కనీసం వైసీపీ వాళ్ళు ₹1 కూడా ఇవ్వకుండా మరి వాళ్ళ గవర్నమెంట్ వచ్చినాక వైసీపీ గవర్నమెంట్ వచ్చినాక ఈ కళ్యాణ మండపాన్ని వాళ్ళ స్వాధీనంలో తీసుకొని గతంలో శ్రీకృష్ణదేవరాయల కళ్యాణ మండపం అనేది మనం 40 లక్షల రూపాయలు ఇచ్చించి ప్రజాధనాన్ని నిర్మాణం చేసుకున్నాక శ్రీకృష్ణదేవరాయల కళ్యాణ మండపం అనే ఒక పేరు నామకరణం చేయడం జరిగింది. ఆ తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చి ఆ పేర్లన్నీ కూడా తొలగించి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకునేటట్లు వాళ్ళు పెత్తనం చెలాయిస్తూ ఆ రోజు ఆ పేరు మారడం జరిగింది. అదేవిధంగా తర్వాత 5 సంవత్సరాలు కూడా ఈ రాష్ట్రంలో అనేక రకాలైన కుల విభేదాలు సృష్టిస్తూ మరి పవన్ కళ్యాణ్ గారికి రైతులందరూ కూడా భూమి ఇచ్చి ఒక సభ నిర్వహణకి సహకరించినందుకు దాని కక్షపూరితగా మరి ఒక డివైడర్ ఒక పేరుతో మేము ఎంతో డెవలప్మెంట్ చేస్తున్నామని చెప్తూ జనాన్ని మభ్యపెడుతూ మరి వాళ్ళు చిన్న సన్నకారు రైతులందరూ కూడా పారిగోళ్ళు ఇళ్ళు కూల్చి ఆ రోజు విధ్వంసం సృష్టించారు. ఆ సృష్టించింది కాక మరి ఇప్పుడు అధికార ప్రతినిధి మరి ఇక్కడ ఈ గ్రామానికి వచ్చాడో లేదో తెలియదు, కానీ ఆయన మాట్లాడే మాటలన్నీ కూడా చాలా ఆయన చెప్పేవి కూడా అన్నీ కూడా అబద్ధాలు. కాబట్టి ఎప్పుడైనా సరే పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ని కానీ చంద్రబాబు నాయుడిని ఎప్పుడైనా పన్నెత్తి మాట అంటే మీకు ఎక్కడో సరే శాస్తి జరగ తప్పదని కూడా గుర్తుపెట్టేవాళ్ళని కూడా మీ అందరికి కూడా తెలియపరుస్తూ. మీడియా మిత్రులకు నమస్కారం అండి. ఏదైతే మా తాడేపల్లి మండల పరిధిలోని ఇప్పటం గ్రామం గురించి వైసీపీ అధికార ప్రతినిధి అనే ఒక ఎదవ మాట్లాడుతున్నాడు. మా పవన్ కళ్యాణ్ గారు, మా ప్రీతమ నాయకుడు, మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని ఇప్పటం రావటం వల్ల ఇప్పటంలో జరిగిన కుల విభేదాలు జరిగినాయి, ఇక్కడ కుల వివక్షత జరిగింది, కులాలుగా ఎడగొట్టారని చెప్పుకొస్తున్నాడు. ఇక్కడ ఏదైతే జరిగిందో అందరికీ తెలిసిన విషయమే, మళ్ళీ ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారి సభకి ఇక్కడ స్థలాలు ఇచ్చారని చెప్పి రైతులు దాని మీద కక్షతో మీ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతే ఇక్కడ ఏదైతే ఇప్పుడు కళ్యాణ మండపం గురించి మాట్లాడాడో అదే కళ్యాణ మండపాన్ని 3 ముక్కలు చేసింది. 3 కులాల పేర్లు పెట్టింది వైసీపీ గవర్నమెంట్. ఏదైతే వీరు వాళ్ళ కళ్యాణ మండపం నిర్మించుకున్న టైంలో చెబుతున్నారో ఏకగ్రీవం చేసి వచ్చిన డబ్బులతోనే వాళ్ళు ఏదో కట్టుకుంటే దాన్ని ఇలా పేర్లు తీసేశారు, విగ్రహాలు తీసేశారని. అసలు 3 పేర్లు పెట్టిందే వైసీపీ గవర్నమెంట్. ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులు మాట్లాడతారు, ఈ గ్రామస్తులు, అలాగే మీరు చెప్పినటువంటి 3 ముక్కలు చేసిన 3 రాజధానులాగా 3 ముక్కలు చేసిన ఈ కళ్యాణ మండపాన్ని 3 ముక్కలు చేసింది మీరే. దాని గురించి వివరణ మా గ్రామ నాయకులే ఇస్తారు. అందరికీ ఈ సందర్భంగా తెలియజేసుకునేది ఏంటంటే వైసీపీ నాయకులు ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి జోలికి కానీ జనసేన పార్టీ జోలికి కానీ వస్తే ఖబర్దార్. ఇదే మేము మా జనసేన నాయకుల తరపు నుంచి మండలం తరపు నుంచి ఖండిస్తున్నామండి ఈ వ్యాఖ్యలను.